కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్ని నేరాలు ఎంత పక్కాగా చేశారంటే ఇక ఛేదించడం అసాధ్యమని, ఎలాంటి ఆధారం దొరకదు. కాని నిజంగానే ఒక పరిపూర్ణమైన నేరమనేది ఉంటుందా? చూడండి, ఒక క్రైమ్ స్క్రిప్ట్లోని ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది. హంతకుడు ఎంత జాగ్రత్త పడ్డాడో. ఒక్కటంటే ఒక్క స్పష్టమైన ఆధారం కూడా వదల్లేదు. దీంతో ఇన్వెస్టిగేటర్ల పని చాలా కష్టంగా మారింది. మరి కనిపించకుండా మాయమైపోయే ఇలాంటి దెయ్యాన్ని పట్టుకోవడమెలా? ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. కనిపించని హంతకుడిని పట్టుకోవడానికి కనిపించని ఆధారాలు ఎలా సాయపడతాయో చూద్దాం. సరే, ముందుగా మనమొక కేస్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత దాని వెనుకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుని దాన్ని ఎలా పరిష్కరించవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన కథలో ఈ అర్కా కిల్లరున్నాడే, మామూలోడు కాదు, చాలా తెలివైనవాడు. ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే తన వెనుక చిన్న జాడ కూడా వదిలిపెట్టాడు. అందుకే అతన్ని పట్టుకోవడం అసాధ్యం అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. ఈ అసాధ్యమనిపించే కేసుని కూడా పరిష్కరించగల ఒకే ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అదే ఇన్వెస్టిగేటర్ల రహస్య ఆయుధం. దీని పేరు లోకార్డ్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. ఇది చాలా సింపుల్. ఎప్పుడైనా రెండు వస్తువులు ఒకదాన్నొకటి తాకితే వాటి మధ్య ఏదో ఒకటి ఖచ్చితంగా మార్పిడవుతుంది. అది దుమ్ము కావచ్చు, బట్టల నూలుపోగు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఆ చిన్న కణమే అక్కడ జరిగిన దానికి అతిపెద్ద సాక్ష్యమన్నమాట. వావ్! ఈ మాటలు విన్నారా? ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో! ఈ చిన్న చిన్న ఆధారాలు అంటే ట్రేస్ ఎవిడెన్స్, అబద్ధం చెప్పలేని నిశ్శబ్ద సాక్షులు. మనుషులు మరిచిపోవచ్చు, గందరగోళపడొచ్చు, కాని ఈ భౌతిక సాక్ష్యాలు ఎప్పటికీ నిజమే చెబుతాయి. సరే, ఇప్పుడు మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే ఈ లోకార్డ్ సూత్రం. ఈ కొత్త జ్ఞానంతో మనం మళ్ళీ ఆ క్రైమ్ సీన్కి వెళ్దాం. చూద్దాం ఏం దొరుకుతుందో. ఒక్కసారి డిటెక్టివ్లా ఆలోచిద్దాం. ఆ పరిపూర్ణ హంతకుడు అంత జాగ్రత్త పడినా తెలియకుండానే అక్కడ ఏం వదిలేశాడు? అంతేకాదు, ఆ గదిలోంచి తనతో పాటు ఏం తీసుకెళ్లాడు? చూడండి, ఇక్కడున్నవేవి కంటికి తేలిగ్గా కనిపించేవి కావు. అందుకే వీటిని ట్రేస్ ఎవిడెన్స్ అంటారు. హంతకుడి బూట్ల కంటిన మట్టి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ఒకరి చర్మకణాలు ఇంకొకరి మీద పడటం, లేదా బట్టల నూలుపోగులు, ఇవన్నీ చిన్నవైనా చాలా కీలకమైన ఆధారాలు. ఇక ఫోన్ కాల్ సంగతి సరేసరి, అదొక డిజిటల్ పాదముద్ర లాంటిది. ఈ థియరీ అంతా బానే ఉంది, కానీ రియల్ లైఫ్లో ఇన్వెస్టిగేటర్లు దీన్ని ఎలా వాడతారు? అంటే సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా పెడతారు? అదే కదా అసలు పాయింట్. కంటికి కనిపించని ఈ ఆధారాలని ఇన్వెస్టిగేటర్లు ఎలా కనిపెడతారు? ఊరికే వెతికితే దొరికేవి కావు కదా. దానికొక పద్ధతి ఉంటుంది. ఇన్వెస్టిగేటర్లు గుడ్డిగా వెతకరన్నమాట. దానికి ఒక పక్కా పద్ధతి ఉంటుంది. ముందుగా క్రైమ్ సీన్ని సెక్యూర్ చేస్తారు. ఎందుకంటే బయటివాళ్లు వస్తే ఆధారాలు చెరిగిపోవచ్చు. ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం చాలా జాగ్రత్తగా ప్రతి అంగుళాన్ని పరిశీలించి దొరికిన ప్రతి చిన్న ఆధారాన్ని రికార్డు చేసి భద్రపరుస్తారు. ఈ క్రమపద్ధతి వల్లే ఏదీ మిస్ అవ్వదు. ఈ సూత్రం కనిపెట్టి 100 సంవత్సరాలు దాటినా ఇప్పటి మన డిజిటల్ యుగంలో దీని పవర్ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు జాడలు కేవలం భౌతికంగానే కాదు, డిజిటల్ రూపంలో కూడా మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు ట్రేసెస్ అంటే బట్టల నూలుపోగులు, మట్టి, వెంట్రుకలు ఇలాంటివి. కాని ఇప్పుడు కథ మారింది. కాల్ రికార్డులు, జీపీఎస్ లొకేషన్లు, సోషల్ మీడియా యాక్టివిటీ, చివరికి డిలీట్ చేసిన ఫైల్స్ కూడా. ఇవన్నీ డిజిటల్ జాడలే. ఇది లోకార్డ్ సూత్రం యొక్క ఆధునిక రూపం. మన కథలో ఆ ఫోన్ కాల్ ఉంది చూసారా? అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆన్లైన్లో మనం ఏం చేసినా ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ పడిపోతుంది. దాన్ని ఫాలో అయితే చాలు, ఇన్వెస్టిగేటర్లు నేరస్తుణ్ణి ఈజీగా పట్టుకోగలరు. సో, చివరిగా ఒక్కటే ప్రశ్న. ప్రతిస్పర్శ ఒక జాడను వదిలివేస్తుందన్నది నిజమైతే అసలు పర్ఫెక్ట్ క్రైమ్ అనేది ఒకటి ఉంటుందా, లేక ఇన్వెస్టిగేషన్లోనే లోపాలుంటాయా? ఆలోచించండి.